వెల్కమ్ టు గ్రాస్ రూట్స్ మీడియా. టాలీవుడ్ అందాల హీరోయిన్ సమంత ఏం మాయ చేసేవే సినిమాతో వెండి తెరకు పరిచయం కాగా తన తొలి చిత్రంతోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. అంతేకాకుండా జెర్సీగా తన నటనతో యూత్ ఫేవరెట్ గా కూడా మారింది. ఈ సినిమా తర్వాత సమంతకి వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ రావడం, వచ్చిన ప్రతి సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడం, అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. సమంత హీరోల సినిమాల్లో నటించడమే కాకుండా యాక్షన్ చిత్రాలు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పరచుకుంది. అడపాదడప వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ సత్తా చాటుకుంది. కొంతకాలంగా సమంత రాజ్ నిడెమురూరు జంట ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ అవుతున్నారు. ఈ మధ్య రాజ్ తో సమంత సన్నిహితంగా కనిపించడం, తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు వెళ్లి రావడం, శుభం సక్సెస్ సెలబ్రేషన్స్ లో కలిసి హాజరు కావడం చూసి ఇద్దరి మధ్య స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పడిందనే అభిప్రాయం ఏర్పడింది. కొద్ది రోజుల క్రితం సమంత భుజంపై రాజ్ చెయ్యి వేసి నడవగా మరో ఫోటోలో ఇద్దరు పక్కపక్కన కూర్చొని చాలా హ్యాపీ మూడ్ లో కనిపించారు. కట్ చేస్తే ఈ జంట ఒకే కారులో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక ఇప్పుడు దుబాయ్ లో ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. డిజైనర్ క్రేషా బజాజ్ ఫ్యాషన్స్ షో దుబాయ్ లో జరుగుతుండగా దానికి శామ్ హాజరైంది. ఇందుకు సంబంధించిన వీడియో శామ్ అభిమానులతో పంచుకుంది. దుబాయ్ ట్రిప్ ను ఒక నిమిషంలో చూపిస్తున్నా అంటూ సమంత షేర్ చేసిన వీడియోలో ఒక వ్యక్తి చెయ్యి పట్టుకొని సమంత సందడి చేసింది. అయితే ఆ వ్యక్తి ఖచ్చితంగా రాజ్ అనే అభిమానులు చెప్పుకుంటున్నారు. ఈ మధ్య ఇండైరెక్ట్ గా తమ రిలేషన్ గురించి హింట్స్ ఇస్తుంది నెటిజన్స్ అనుకుంటున్నారు. శామ్ రాజ్ రిలేషన్ చాలా దూరం వెళ్ళిందని, త్వరలోనే వారి రెండో పెళ్లి అంటూ జోష్యాలు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం అనే చిత్రంతో పాటు రక్త బ్రహ్మాండ్ ది బ్లడీ కింగ్డమ్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఈ సిరీస్ ను రాజ్ అండ్ డీకేలు తెరకెక్కిస్తుండగా ఆదిత్య రాయ్ కపూర్, వామిక గబ్బి వంటి ప్రముఖులు ఇందులో కీలక పాత్రలో నటించారు.